వచ్చాయో ఒకసారి సుంకన్న చెప్తారు. సుంకన్న ఋషి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ పోలీసు అధికారులు కూడా సంఘటన స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే మొత్తం బస్సు అంతా కూడా కాలిపోయింది. బస్సులో మొత్తం 41 మంది ఉంటే 21 మంది బయటపడ్డారు. 20 మంది ఆ బస్సులోనే చిక్కుపోయి చనిపోయారు. అయితే 11 మందిని అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇంకా 9 మందిని గుర్తించారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేకుంటే బస్సులోనే చనిపోయినారా అని ఉంది. అయితే పోలీసులు కూడా ఏదైతే డిఐజీ అదేవిధంగా జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్కు మిగతా పలు శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం కూడా ఏదైతే డిఎన్ఏ పరీక్షలు చేసేందుకు, ఎందుకంటే ఈ బాడీస్ అంతా కూడా పూర్తిగా కాలిపోయినాయి కాబట్టి కేవలం ఎముకలు పుర్రె మాంసపు ముద్దలు మిగిలినాయి. లగేజ్తో పాటు చాలా మంది బూడిదైపోయినారు. సో కాబట్టి వాళ్ళ బూడిద కూడా తీసుకునేటువంటి ప్రయత్నం లేదు కాబట్టి చాలా హృదయ విదారక ఘటన. దీని అంతా కూడా చాలా ఇక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. పాపం మరికొన్ని గంటల్లోనే వెళుతుండే వాళ్ళు, కాకపోతే ఆ గమ్యస్థానానికి చేరుకునే వాళ్ళు సడన్ గా ఇట మార్గ మధ్యంలో ఫైర్ యాక్సిడెంట్లో బస్సులో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమని కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చిన వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ టీం కూడా చేరుకొని కీలకమైనటువంటి ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పుడే మనం ఏబిఎన్తో కూడా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి రావడం జరిగింది. అతను మాట్లాడి మా బామర్ది వాళ్ళ మిస్సెస్, 2 పిల్లలు, ఒక అమ్మాయి 10 ఏళ్ల వయసు, ఇంకొక అబ్బాయి ఉన్నారు. సో 2 పిల్లలు కూడా దీపావళి పండుగ కోసమని హైదరాబాద్కి వచ్చినారు. హైదరాబాద్లో పండుగ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు మా బామర్ది. సో అతను కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 10:30 గంటల సమయంలో ఈ కావేరీ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. సో మాకు ఈ ప్రమాదంలో జరిగింది మీ వాళ్ళేనా అని అడిగితే వాళ్ళ ఈ చనిపోయినటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళ బావగారికి ఫోన్ చేస్తే అతను సంఘటన స్థలానికి చేరుకొని వచ్చి చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. 3 నెలల క్రితమే మా బామర్ది కలిసాడు, పండగకు వచ్చామని ఫోన్లో మాట్లాడారు. సో ఇంతలోనే మళ్ళీ రాత్రి నిన్న సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి మళ్ళీ మేమంతా దీపావళి పండుగను కూడా కుటుంబ సభ్యులతో చాలా గ్రాండ్గా ఎంజాయ్ చేశాము, డ్యూటీలోకి వెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్పి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అసలు ఊహించలేదు ఇంత ఘోర ప్రమాదం జరుగుతుందని కూడా గుండెలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి. మా బామర్ది ఎంతో చాలా మంచి వ్యక్తి, ఇట్లా అనవసరంగా అమాయకులు బలైపోయారు. ముఖ్యంగా ఇప్పుడైతే కారణాలు ఇంకా తెలియలేదు, ఇంకా పోలీసులు వాళ్ళు ఏం చెప్పట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చి ఇట్లా మీ వాళ్ళు ఇట్లా యాక్సిడెంట్లో చనిపోయినారని చెప్తే ఇక్కడికి వచ్చాను. సో మా వాళ్ళ పరిస్థితి అయితే మరి ఈ విధంగా చనిపోతారని అనుకోలేదని కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు అంతా కూడా ఉన్నారు. సుంకన్న, ఫోరెన్సిక్ అధికారులు అలాగే డిఐజీ కోయ ప్రవీణ్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎందుకంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అఫీషియల్ గా చెప్పగలిగిన అధికారులు కాబట్టి వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళతోనే కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్ సిరి గారితోనైతేనేమి అదేవిధంగా డిఐజీ కోయ ప్రవీణ్తో కూడా ఏబిఎన్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఇప్పుడు ఒక బైక్ వచ్చి బస్సును ఢీకొందా లేకుంటే బస్సు బైకుని ఢీకొందా అని అయితే తెలియదు, కానీ ఆ బస్సు కింద బైక్ పడింది. కేటీఎం బైక్ అంటే అది కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కూడా చాలా హై స్పీడ్లో వెళ్తుంటాయి నేషనల్ హైవే మీద. కేటీఎం బైక్ అనేది కూడా చాలా వేగవంతంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా ఎవరు దీనికి కారకులు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే బస్సు డ్రైవర్ అదుపులో ఉన్నారు, 2 బస్సు డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. మరో వ్యక్తి ఈ సంఘటన జరిగిన తర్వాత బస్సును వదిలేసి ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది. సో అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మెయిన్గా ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తి చాలా కీలకమైన సాక్షిగా నిలవబోతున్నారు. దీనిపైన కూడా పోలీసులు ఇంకా ఇప్పటికే ప్రాథమిక విచారణ చేస్తున్నాము. అతను ఇంకా ఏమేమి ఈ సంఘటన కారణాలు అనేది కూడా త్వరగానే తెలియజేస్తామని చెప్తున్నారు. మరోవైపు పోలీసు అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా గంట సేపు క్రితమే సంఘటన స్థలానికి చేరుకుంది. ఇక్కడ నెక్స్ట్ తదుపరి కార్యక్రమాలు ఇక్కడే పంచనామా చేసి అంతా కూడా డెడ్ బాడీస్ కాలిపోయినాయి, ఏమి కూడా
పలానా వ్యక్తి వీళ్ళు అని చెప్పుకోవడానికి కూడా లేదు కాబట్టి కాబట్టి ఉన్నటువంటి డెడ్ బాడీస్ అంతా కూడా తీసి అంతా ప్యాకింగ్ గా చేసి ఇక్కడనే పంచనామా నిర్వహిస్తాము. వాళ్ళకు సంబంధించిన లిస్ట్ లో ఉంది కాబట్టి లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకు పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు విషయాలు కూడా తెలియజేస్తాము. ఇప్పటికే చాలా మందికి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకంతా కూడా ఆ విషయం అయితే తెలియజేశారు. ఇప్పటికే కొంతమంది సంఘటన స్థలానికి మృతుల కుటుంబాలు చేరుకున్నారు. అయితే మేజర్గా ఏంటంటే ఇక్కడ 9 మంది మిస్ అయినారు. వాళ్ళు బస్సులోనే చిక్కుకొని చనిపోయినారా లేకుంటే బస్సు దూకి ప్రాణాలు కాపాడుకొని వెళ్ళిపోయినారా అనేది ఇంకా తెలియాల్సింది. నెంబర్ 2 ఏంటంటే ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సింది. సో ఆ స్థాయిలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం కూడా పోలీసులు ఎప్పటికెప్పటికు మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ డీటెయిల్స్, అందులో ప్రయాణించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అంతటి కూడా తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఇక్కడ వచ్చినటువంటి డీటెయిల్స్ బట్టి ముఖ్యంగా ప్రాథమిక విచారణలో తేలినటువంటి ఆధారాల ఆధారంగా వీరంతా కూడా ఇంకా దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నానికంతా కూడా ఈ ఘటన పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఋషి ఓకే సుంకన్న, ఈ ఎవరైతే